చేయదలుచుకున్నారంటే నల్లాగా పాపం మోషన్ చేసేద్దాం అనేటటువంటి ఒక క్రియేటివ్ యాక్టివిటీ ఇచ్చిన తర్వాత ఈ క్రియేషన్ ఏం చేసుకున్నాడంటే దుఃఖాన్ని క్రియేట్ చేసుకున్నాడు. సుఖాన్ని క్రియేట్ చేసుకుని అందరితో పాటు బాగుండరా ఏం చేయాలి దీనికోసం అంటే వదిలేయాలి. చక్కనైనటువంటి కథ ఒకటి చెప్తారు. ఇల్యూషన్స్ అనేటటువంటి ఒక పుస్తకంలో రిచర్డ్ బాక్ అనే తమాషగా రాశాడు కదా. ఒక నదిలో విపరీతమైన ప్రవాహం వెళ్తూ ఉంటుంది, ఫ్లడ్ కొట్టుకుంటూ ఉంటుంది, ప్రవాహం వెళ్తూ ఉంటుంది. ఆ కింద మనుషులు ఆ ప్రవాహంలో ఈత్తూ ఉంటారు. ఎవడికి దొరికిన రాయి వాడు కొట్టుకుంటాడు. వెనకలు ఉన్న రాయి కొడుతుంటుంది, మిగతా కొడుతుంటే ఈ రాయి వదిలేస్తాడు, ఇంకో రాయిని కొట్టుకుంటాడు. ఆ రాయిని వదిలేసి ఇంకో రాయిని కొట్టుకుంటాడు. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, ఉద్యోగం కాకపోతే డబ్బులు కాకపోతే ఇల్లు కాకపోతే ఆస్తి కాకపోతే భార్య కాకపోతే పిల్లలు, ఇలా ఒక రాయిని కొట్టుకుంటూ ఉంటాడు. దీంతో నాకు సెక్యూరిటీ ఉంటుంది. అందులో మీలాంటి వాడు ఎవడో ఒకడు ఏముంటుంది ఇదంతా వదిలేస్తే ఏమిటో అవుతుంది అన్నాడు. అన్నీ వదిలేస్తే పైన తేలుతూ ఉంటాడు. పైన తేలుతూ ఉండేటటువంటి హాయిగా ఈ ప్రవాహం వాడిని ఏ దెబ్బలో తగలకుండా ఏ రాయికి తగలకుండా తీసుకెళ్ళి ఒడుగు తీసుకెళ్ళిపో. తమాషా అయినటువంటి కథ లాగుంటుంది. ముందు ఆ బుక్కి బిగినింగ్లో రాస్తాడు. మనం అంతే సంసారం అండి అని భార్య అంటే భార్య పిల్లలను వదిలిపెట్టమని మాస్టర్ గారు చెప్పలేదు. భార్య ఈ కర్మ ఇందాక మనం చెప్పుకునేటటువంటి కర్మబంధం ఏదైతే ఉన్నదో, మనం ఏదైతే కుక్ చేసుకున్నామో వారే నీ యొక్క తల్లిదండ్రులుగా, నీ అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా, ఫ్రెండ్స్గా, నీకు శిష్యులుగా, నీకు తెలిసినటువంటి స్టూడెంట్స్గా, టీచర్స్గా, నీ ఫ్రెండ్స్గా, తెలిసిన వాళ్ళగా, చుట్టూ నీకు ఎవరైతే కోట్ల మంది ఉంటారు. కొంతమందితోనే పరిచయం ఉంటుంది, జాగ్రత్త చూసుకుంటున్నారు. కోట్ల మంది ఉంటే ఎంతమందితో ఎందుకు పరిచయం, అందరితో ఎందుకు పరిచయం అంటే ఎవరితో అయితే నీకు కర్మబంధం ఉంటుందో వారితో మాత్రమే సత్యరత్వం ఉంటుంది. అందుకలా పాసులు గారు ఆధ్యాత్మికమైనటువంటి లోకములోనికి వీడు ఎంటర్ అయిన తర్వాత, మాస్టర్ గారి పాదములు స్పృశించిన తర్వాత, మాస్టర్ గారు అనుగ్రహం సంపాదించిన తర్వాత, అన్ని దేశంలో ఉండేటటువంటి వారు, మాస్టర్ గారు శిష్యులైనటువంటి వారు, యోగా సైతం చేసినటువంటి వారు లక్షల మందితో పరిచయం అవుతుంది యోగ సాధన. అంతవరకు మనకి తెలిసినటువంటిది ఏంటి, కప్ప కథలాగా ఉంటుంది అన్నాడు. ఆ నుయ్యిలో ఉంటుంది కప్ప, ఇంతగానే ఏమిటి ప్రపంచం అని అనుకుంటుంది. ఎవరైనా ఏం చెప్తే దానికి నవ్వుతూ ఉంటుంది. దాని పైన తీసి పడియాలి. తెలిస్తే సముద్రం ఎంత ఉండదో, నది ఎంత ఉండదో దాన్ని తెలుస్తే మనం అంతా కప్పలాగే బతికిస్తాం జీవితం అంతా. ఈ కప్పలాగా బతికినప్పుడు చుట్టూ ఉండేటటువంటి వారితో మనం చేసుకునేటటువంటిది ఏదైతే సాంగత్యం ఉన్నదో, కామము, క్రోధము, లోభము ఏమవుతుంది, తప్పు ఎప్పుడు మన దగ్గర ఉంటుంది, సర్దుకోవలసింది ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. ఒకదానికి దుఃఖం వచ్చినా దేనికైనా కారణం మనమే ఉంటాం, కానీ అవతల వాళ్ళలో వెతకడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఫస్ట్ న్యూసెన్స్ మనం చేసుకునేది. తన రోగం మనకు కానీ, తన దుఃఖమైనటువంటి పరిస్థితి కానీ, తన బాగుండడం ఉండడానికి కానీ కారణము అవతల వాళ్ళు ఎదుగుతాం మనం. చెప్పది నిజమైన కారణం మనలోనే ఉంటుంది. మనం ఎప్పుడైతే సరిదిద్దుకోవడం మొదలుపెడుతుందో అవతల వాళ్ళు కూడా మన ఎడల ప్రవర్తన కానీ, మనకు కావాల్సింది కానీ సమానంగా వస్తుందనేటటువంటిది రియలైజ్ అవడానికి కొన్ని జన్మలు పడుతుంది. స్పిరిచువలిజంలో, ఆధ్యాత్మిక జీవనంలో ఫస్ట్ స్టెప్ ఇది. తప్పు ఇతరముగా, బాహ్యముగా వెతికినంత కాలం సొల్యూషన్ ఉండదు. మనలో ఎప్పుడు ఉండి వాటిని చెక్ చేసుకోవడానికి మొదలు పెడతామో అప్పటి నుంచి ఎదుగుదల అనేటటువంటిది మొదలవుతుంది. ఏదైతే కర్మబంధము వల్ల మన మనస్సుకి, ఇంద్రియములకు, దేహములకు సంబంధించిన పూర్వజన్మ ఆకర్షణ వల్ల, వికర్షణ వల్ల ఏదైతే ఉన్నాయో వారే మన చుట్టూ బంధువులుగా, మిత్రులుగా వాటి కింద పడతారు. ఎందుకు పుడతారు వాళ్ళనంటే, పూర్వం నువ్వు చేసినటువంటి న్యూసెన్స్ ఏమైతే ఉన్నదో అది న్యూట్రలైజ్ చేసుకోవడం. మాస్టర్ గారు ఇచ్చినటువంటి మహామంత్రం ఏంటంటే, ఎనిమీ బివేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అదొక మహామంత్రం అని ఇచ్చేటువంటి. దోస్ హూ కమ్ ఫర్ హెల్ప్ నో దట్ యు ఆర్ హెల్ప్డ్ బై దమ్. నిరంతరం గుర్తుండాలి. నీ సహాయం కోరి ఎవరైతే వస్తారో వారి వల్ల నువ్వు సహాయం పొందుతున్నావు అనేటటువంటి ముందు గుర్తుపెట్టుకున్నారు. ఎనిమి అనేటటువంటి వాడు నీలో ఉంటాడు తప్ప పైన ఉండడు అనేటటువంటి గుర్తుపెట్టుకున్నాడు. ఎనిమి ఎవరంటే నీకు
వాళ్ళ ఆవిడికి ఈజ్ ఎ లవింగ్ హస్బెండ్, వాళ్ళ పిల్లలకి ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫాదర్. ఫర్ యూ ఈజ్ ఎనిమి వాడు అనేది ఏం ఉండదు, అవతల వాడు అన్నాడు. అలాగే నీ సహాయం కోరి వచ్చిన తర్వాత మన చాలా మొబైల్ మీసాలు గీసాలు తెప్పకన్నాడు. మీసాలు లేవు కాబట్టి మీసాలు ఉంటే తెప్పకన్నాడు. ఇది ఎవడైతే సహాయం కోరి వచ్చాడో నీ కర్మను న్యూట్రలైజ్ చేయడానికి వాడు వస్తున్నాడని నీకు చేతనైనంత సహాయం చేయగలిగితే చేయలేకపోతే చేయలేదని చెప్పుకున్నాడు. చేయలేకపోయినా ఇలా చప్పట్లు కొట్టద్దు అన్నాడు. చేత కాకపోతే చేత కాదని చెప్పు, చేతనైతే చేతనైందని చెప్పుకున్నాడు. ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఏ రకమైనటువంటి పరిచయం ఉండేటటువంటి వారు ఉంటారో, వారి ఎడల నీ డ్యూటీ ఏదైతే ఉంటుందో సక్రమముగా నిర్వహిస్తుందో అనేటటువంటిది జన్మయందు కానీ మొదలుపెట్టిన తర్వాత కర్మ అతి కొద్ది రోజులలో భస్మమైపోతుంది. భక్త రహితం అంటే అది దాని కర్మ పోస్ట్ పోన్ అవ్వడం కానీ పద్యం అవడం కానీ ఉండదు, కానీ న్యూట్రలైజ్ చేసుకోవచ్చు. ఎలాగా అనేక సార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను మళ్ళీ ఒకసారి చెప్పుకున్నా పర్వాలేదు. నీకు తీవ్రమైనటువంటి కడుపు నొప్పి రావచ్చేటటువంటి పరిస్థితి ఉండేటప్పుడు పక్కింటి ఆయనకి కడుపు నొప్పి వస్తుంది. నీకు చేతన అయితే మందు, నీకు చేత కాకపోతే పక్కన ఉన్న డాక్టర్ దగ్గర మందు తీసుకుని, ఇది చేత కాకపోతే హాస్పిటల్కి అవసరం అయితే నీ కారులో తీసుకెళ్ళి వాళ్ళని నింపిరా. నేను అడిగితే నెక్లెస్ చేసేసి ఎందుకైనా మంచిదని మీ ఆవిడతో కానీ సెకండ్ షో సినిమా ఇవ్వకపోతే మీ ఆవిడికి కడుపులో నొప్పి వస్తుంది. ఎవడైతే ఏ బాధతో నీ దగ్గరికి వస్తాడో ఆ బాధ నీకు త్వరలో రాబోతూ ఉన్నదన్న లెక్క నీ సర్వీస్ కానీ సహాయం కానీ కోరినప్పుడు కానీ నువ్వు రిఫ్యూజ్ చేస్తే, సహాయం కోరకుండా వాడే సొంతంగా చూసుకుంటే నీకేమీ బాధ్యత లేదు. నేను అడిగి వచ్చి సాయం చేయమని అడిగినప్పుడు బాధ్యత నీకు అవుతుంది. ఎప్పుడైతే మాస్టర్ గారు ప్రేయర్ చేయడం మొదలుపెట్టడం చికాకున్నది భయపడి మానేయకండి. మిమ్మల్ని సహాయం కోరేటటువంటి వారు చాలా ఎక్కువ మంది అవడం మొదలుపెడతారు. వారికి మీరు సహాయం చేయగలిగేటటువంటి సమర్థత ఉంటుంది. మాస్టర్ సివి గారి ప్రేయర్ నిజముగా సమర్పణ చేసి నిరంతరము దాని ఎందుకు ఉండేటటువంటి ధ్యానం చేసినటువంటి వాడి చెయ్యి ఎప్పుడూ పైన ఉంటుంది. మాస్టర్ గారు ఎప్పుడూ ఇలా పెట్టరు. మా జీవితాల్లో అది మా గౌరవం. నీకేమిటి లేదనేటటువంటి దాంతో సంబంధం లేదు. ఎప్పుడు ఏది కావాలనేటువంటిది అప్పుడు అది వస్తూ ఉంటుంది. నా దగ్గర ఉంటారు పిల్లలు చూస్తూ ఉంటారు. 1,00,000 కావాలంటే 1,00,000 వస్తుంది, 1,00,00,000 కావాలంటే 1,00,00,000 వస్తుంది, కారు కావాలంటే కారు వస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది. పాలకి వెళ్ళాలంటే టికెట్ వస్తుంది, అవసరం లేకపోతే ఇంట్లో కూర్చోవడం. ఏది కావాలంటే అది వస్తుంది అనేటటువంటి దమ్ము ఉంటే వదిలేయడం కష్టం, లేకున్నా సరే వదలటం అనేటటువంటిది ప్రయత్నం చేయాలి. అంటే వదిలేయడం అనేటటువంటిది మోక్ష ధర్మం. ఈ కర్మ అనేటటువంటి దానివల్ల సమస్తము పట్టుకుని బిగించుకొని ఉంటాం, దీంతోనే కొట్టుకుంటూ ఉంటాం. ఇంకా ఎదగడం అనేటటువంటి పైలోకములకు వెళ్ళటం అనేటటువంటి ధ్యానం చేయటం అనేటటువంటి వదలడం నేర్చుకోండి. డోంట్ గెట్ టైట్ ట్విస్టెడ్. 10 మందికి సహాయం చేయడానికి నీకు చేతనైంది ఏదైతే ఉన్నదో. బుర్ర ఉంటే మందులు ఇవ్వండి. అందుకే ఇక్కడ ఎవెన్యూస్ సర్వీస్ కోసం అని పెడతాను. చేత కాలేదు మందులు కట్టాలి. మందులు కట్టాలి వచ్చేటటువంటి వాడికి నీట్గా కూర్చోవడానికి కావాల్సినట్టు. అది చేత కాలేదండి. ఎవడైనా పేషెంట్ వస్తే కింద నుంచి పైకి తీసుకురావడానికి కావాల్సినటువంటి సాయం చెయ్యి ఇవ్వండి. ఆఫర్ యువర్ సెల్ఫ్ ఫర్ సర్వీస్. కొంత వదలడం మొదలు స్టార్ట్ అవుతుంది. ఎంతైతే పట్టుకుని ఉంటామో అంత కర్మబంధం పెంచుకుంటాం, ఎంతైతే వదులుతామో అందులో కర్మరాహిత్యం వస్తుంది. ఎప్పుడైతే వదలడం మొదలు పెడతామో, ఇందాక మనం చెప్పుకునేటువంటి అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వదలడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వారు మీకు సన్నిహితులు అవ్వటం మొదలుపెడతాం. జీవితంలో ఒక్క ఫ్రెండ్ని కానీ మీరు సంపాదించుకుంటే చాలన్నట్టు. మీ సమస్తము చెప్పగలిగేటటువంటి వాడు, సమస్తము మీ గురించి నమ్మేటటువంటి వాడు, మీకు ఏది కావాలన్నా సాయం చేయగలిగిన వాడు ఒక్క వ్యక్తి ఉంటే చాలు. జీవితంలో ఉన్నాడేమో టెస్ట్ చేసుకోండి. అటువంటి వాడు కొన్ని 100 మంది మీకు చూడగలుగుతారు. మీకు కావాలంటే ఏదైనా ఇవ్వగలిగేటటువంటి స్థితిలో ఉండగలిగేటటువంటి వారు మాస్టర్ గారి యొక్క ప్రేయర్ చేయటం వల్ల మీ చుట్టూ ఎప్పుడు కూడా కొన్ని 100 మంది మీకోసమే జీవితాలు అర్పణ చేయడానికి కావాల్సినటువంటి వారు ఉంటారు. అంటే గ్రూపులోనికి వెళ్తారు. ఇండివిజువల్ గా లీవ్ చేస్తుండేటటువంటి మనం, స్వార్థముతో లీవ్ చేసేటటువంటి మన క్రమతో మన బంధమునందు ఉండేటటువంటి మనం, మన గోతిలో ఉండేటటువంటి మనం ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత
అనేక మంది జీవరాశులు మనలాగా సాధన చేసుకుంటూ 10 మంది కోసం పనికొచ్చేటటువంటి పనిచేసేటటువంటి